జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతాయన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ పార్టీ. మజ్లిస్ ఒత్తిడికి సీఎం రేవంత్ రెడ్డి తలొగ్గారని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. కేంద్రం నిర్వహించే విమోచన దినోత్సవ వేడుకలకు సీఎం రాకపోవడం విచారకరమన్నారు. ధాన్యం కొనుగోలు అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ లీడర్స్. జమ్మూ కశ్మీర్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని 42 ఏళ్ల తర్వాత ధోడాలో పర్యటించారని చెప్పారు. బీజేపీ పాలనతో జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయన్నారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతాయన్నారు కిషన్ రెడ్డి. नरेंद्र मोदी जी के नेतृत्व में जम्मू कश्मीर का जो विकास का रास्ते पे आगे बढ़ रहे, कांग्रेस के ज़माने में, नेशनल कॉन्फ्रेंस के ज़माने में जो भ्रष्टाचार होता था, परिवार राज होता था, जो आतंकवाद होता था, आज जनता समझ लिए हैं. आज मोदी जी के नेतृत्व में इस चुनाव में भारतीय जनता पार्टी के नेतृत्व में सरकार आएगा. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరగనుంది. వేడుక ఏర్పాట్లను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పరిశీలించారు. బలగాలు చేస్తున్న కవాతు రిహార్సల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. విమోచన దినోత్సవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పిందన్నారు ఎంపీ లక్ష్మణ్. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ విమోచన వేడుకలకు హాజరు కావడం లేదని విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు సీఎం రాకపోవడం విచారకరమన్నారు. విమోచన దినోత్సవం గురించి ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే. అంటే ఇది పూర్తిగా మజ్లిస్కు లొంగిపోవడమే. ఎక్కడ మజ్లిస్కు నొచ్చుకుంటారో అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో, అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. వక్ఫ్ బాధితులలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు ఎంపీ డీకే అరుణ. ఈ సవరణలతో ఏ మతానికి, ఏ వర్గానికి సంబంధం లేదన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో వక్ఫ్ భూబాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు డీకే అరుణ పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు ఇక్కడ అనేక మంది రైతాంగం తాతల నుంచి వాళ్ళు భూములు చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళే భూములు చేసుకుంటూ పొజిషన్లో ఉన్నటువంటి అనేక భూములలో ఇటువంటి వివాదాలు ఉన్నాయి. మరి వీటిని పరిష్కరించడానికి మీ యొక్క సలహాలు, సూచనలు కూడా జేపీసీకి ఇచ్చే విధంగా ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా జేపీసీకి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్డు దగ్గర ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ పోటీల్లో వందలాది మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. మహిళలు క్రీడల్లో మరింత రాణించాలన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 54,000 కోట్ల అప్పుల్లో పౌర సరఫరాల శాఖ కూరుకుపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు ఎమ్మెల్యే. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడేటటువంటి అంశం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 54-55 కోట్ల అప్పులలో ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా దాంట్లో ఉన్నది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవా పఖవాడ సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీ లక్ష్మణ్తో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు నేతలు.